హాయ్ ఫ్రెండ్స్, గత 2-3 రోజుల నుంచి ఈ గరికెపాటి గారి మీద ఈ పరాభవ సంవత్సరం ఉగాది నాడు పరాభవం అన్నట్టుగా చాలామంది కామెంట్స్ మీడియాలో వాట్సాప్ ఫేస్బుక్లలో చూస్తున్నాం. ఆయన ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని గుడ్డు ఎన్ని పిల్లలకి ఇవ్వటాన్ని తప్పుపట్టారు అనేది ఇది బాగానే ఉంది. బట్ ఇట్ ఈస్ అలాంటి వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడాల్సిందే కాదు. కానీ ఇప్పుడు దాన్ని అంతా తుస్సుమనిపిస్తూ ఇప్పుడు ఆయన దగ్గర గురువుగారు మాట్లాడలేదు. గురువుగారి శిష్య బృందము ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని? గురువుగారు ఆ రకంగా ఈ రాజమండ్రిలో జరిగిన తెలుగు మహాసభలలో ఎక్కడ మాట్లాడలేదు, అంతకుముందు ఏదైనా సందర్భంలో దానికి దీనికి సంబంధమే లేదు, అలా పైగా పేదలంటే ఆయనకు వల్లమాలిన ప్రేమ, అందువల్ల మా గురువుగారి నోటమ్మటి అలాంటి మాటలు వస్తాయా అని. ఇప్పుడు ఇందులో ప్రజలు పిచ్చోళ్ళ, ఈ వార్త ప్రచారం చేసినోడు పిచ్చోడా, లేకపోతే గరికెపాటి ఆయన శిష్య బృందం పిచ్చోడా అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఎవరైతే దీన్ని మనకు మొట్టమొదటిసారి పోస్ట్ చేసి దీన్ని వైరల్ చేస్తున్నారు, దాని బాధ్యత కూడా తీసుకోవాలి. పలానా చోట ఇదిగో నీ క్లిప్పింగ్ అనేది అర్థం ఉంది. కానీ ఇప్పుడు దీనంతా ఏంటంటే దాని మీద కామెంట్ చేసిన వాళ్ళతో పిచ్చోళ్ళు అయిపోయారు. దయచేసి మీడియాను సద్వినియోగం చేయండి, అది దుర్వినియోగం చేసుకొని దాని మీద నవ్వుల పాలు కావద్దనేది ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి. థ్యాంక్ యూ.